అడ్డు పెట్టుకోండి. మీరు మా పాటలు పాడేటప్పుడు ఉప్పును బయటకు వస్తుంది, ఆ తుప్పల్లో నుంచి వచ్చేస్తుంది క్రిములు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం 4-5 నెలల పాటు వ్యాక్సిన్ వచ్చేవారు. ఓకే, దేవుని మహాకృప చేత మరలా మనం అందరం కలుసుకోవడం జరిగింది. దేవుడు 3 దినాలు మనకి పరలోకాన్ని చూపించారు. మరి దేవుడు చాలా అద్భుతంగా మనల్ని నడిపించారు. చివరి వారు ఎవరు మాట్లాడొద్దు, ఎవరు కదలొద్దు. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆరాధనలో, వాక్యంలో. ఈరోజు వారి కుమార్తె జన్మదిన సందర్భమే కాకుండా ఇంకా దేవుడు చేసిన మేలును బట్టి ఈ కూట పెట్టుకున్నారు. మేమైతే ఎలాగ రావాలనుకున్నాం కానీ దారిలో అందరిని ఆపుతున్నారు, మమ్మల్ని ఆపలేదు. దేవుడు నడిపించాడు. మరి కొద్ది రోజులు వాళ్ళు మన గురించే ఆపుతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆరోగ్యం చాలా ముఖ్యం కదా. ఇంకా ప్రతిరోజు 2300, 2500 కేసులు వస్తున్నాయి. ఒక 30-40 మంది ఇంకా చనిపోతున్నారు రోజు. చాలా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంత క్లోజ్గా ఉన్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మరొకసారి నీ దివ్యమైన సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతమంది పిల్లలను ఇక్కడికి తీసుకుని వచ్చి మార్గంలో ఎలాంటి ఆటంకం లేకుండా అందరిని నడిపించి వారు కోరుకున్న వారి యొక్క కోరికను మీరు తీరుస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మీ వాక్యానికి వెళ్ళక మునుపు మేమందరం కూడా మనస్ఫూర్తిగా, హృదయంతో, ఆత్మతో నిన్ను ఆరాధిస్తూ నీ అంతా ఆనందించే కృప అనుగ్రహించమని, తోడయించమని, ఆది నుండి అంతం వరకు ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మలో బలంగా నడిపించమని, కుడి వచ్చిన బిడ్డలందరినీ మీ ఆత్మతో సంధించి మీ ఆత్మతో నడిపించమని, ఎంత నిమిత్తమై వారి కృతజ్ఞత కూటం పెట్టుకున్నారో ఆ యొక్క ఆశీస్సులు వారికి దయచేయమని, రక్షించమని, కాపాడమని, ఎల్లప్పుడూ తోడై కాపాడుతూ రక్షిస్తున్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువా నన్ను విడువని దేవా, ప్రభువా నన్ను విడువని దేవా, అగాధములో లోయలలో, అగాధములో లోయలలో నేను సంచరించినను, నేను సంచరించినను నన్ను విడువని దేవుడా, నన్ను విడువని దేవుడా, రేయి పగలు తోడై ఉన్నవాడా, రేయి పగలు తోడైయున్నవాడా, మా రక్షక ఆరాధనా, మా రక్షక ఆరాధనా, మా రక్షక ఆరాధనా, మా రక్షక ఆరాధనా, ఎవరు నన్ను విడచినను, ఎవరు నన్ను విడచినను, నీవు ఎన్నడూ విడువవు దేవా, నీవు ఎన్నడూ విడువవు దేవా, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా యేసు, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా యేసు, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా యేసు, ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా యేసు, గొప్ప రక్షణ నాకిచ్చినావు,
యెహోవా షాలే యెహోవా నిస్సే నన్ను స్వస్థపరచువాడా ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన అలాగే నిశ్శబ్దంగా కూర్చో. ఇటువైపు స్థలం లేని వారు ఇటువైపు వచ్చి కూర్చోండి. ఎవరు కదలొద్దు, మాట్లాడొద్దు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మాత్రమే విందాం. దేవుని మాటలు జీవపు ఊటలు మనలో పాపాన్ని తొలగించే మాటలు అవి. మనలో ఉండే సందేహాలు తొలగించే మాటలు. మీరు ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మీకు వాళ్ళతో మాట్లాడుకున్నంతసేపు కాస్త ఊరట కలిగినట్టు అనిపిస్తుంది, కానీ ఆ సంభాషణ అయిపోయాక మీ బరువు ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకరితో చెప్పుకుంటే బాధ తీరుతుంది అని అనుకునేవారు, కానీ మీ బాధ తీరుతుందని మీ భ్రమే కానీ బాధ తీరదు. ఎందుకంటే ఒకరితో చెప్పుకున్నంత మాత్రాన నీ బాధ తీరదు. నీ బాధను వాళ్ళ మీద వేసుకునే వాళ్ళు కావాలి. హల్లెలూయా. నీ బాధ నాది అనేవారు కావాలి మనకి. అలాంటి వారు ఎవ్వరూ లేరు ఈ లోకం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీ భారం నా మీద వేయండి, మీరు తేలికైపోండి. ఉదాహరణకి మేము బయలుదేరినప్పుడు భారం ఆయన మీద వేసాం, కూర్చున్నాం. దారిలో అందరినీ ఆపారు, మమ్మల్ని ఆపలే. మా వాహనం నేరుగా వచ్చేసి ఏ విషయమైనా భారం ఆయన మీద వేసేస్తాం. ఇలాగ భారాన్ని భరించి నీ హృదయాన్ని తేలిక చేయగలిగిన వాడు ఈ లోకంలో ఒకే ఒక్కడున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. చాలా మంది మాటలు చెప్తారు, భారాన్ని భరించరు. మన భారం మనమే. మీకు పౌలు ఒక మాట అన్నాడు, ఎవని బరువు వాడే మోసుకోవాలి కదా. నీ బరువు ఎవరు మోస్తారు? కొద్దిసేపు చక్కనెత్తుకున్న బిడ్డ కూడా బరువు అయితే దించక తప్పదు. ఎవరి బరువు వానే మోసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరి హృదయంలో ఉండే బాధ వానికే తెలియదు. దేవుని స్తోత్రం. ఒకరి బాధను ఒకరు పంచుకోవడం అనేది జరగదండి, అది భ్రమ. నీ బాధను ఎవరు పంచుకోలేరు. నీ బాధను పంచుకోలేరు సరికదా, నీ బాధను
పెంచుతారు, మాట్లాడకూడదు. నీ బాధను పెంచుతారు, నీ బాధను పంచుకోరు, నీ బాధను పెంచుతారు. ఉదాహరణకి నీకు బాధ కలిగినప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత నీ భారం తీరిందని నువ్వు అనుకుంటావు, కానీ అప్పటి వరకు ఒక్కడికే తెలుసు నీ విషయం. తర్వాత ఆవిడ ఇంకొకరికి చెప్తుంది, ఆవిడ ఇంకొకరికి చెప్తుంది, ఆవిడ ఇంకొకరికి చెప్తుంది. నీ భారం పెరిగిపోతుంది అన్నమాట. హల్లెలూయా. నీ భారం తీరదు. అందుచేత ఈ రక్షకుణ్ణి మీరు ఎరుగుదరా, ఈ రక్షకుణ్ణి మీరు ఎరుగుదరా అని మనం సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి ఇంత గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడని తెలియక చాలా మంది నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు, కుంగిపోతున్నారు. ఒకటి, బాధ ఎక్కువైనప్పుడు వాడికి జరిగే సమస్యలు ఏంటంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, తెలివిని పోగొట్టుకుంటున్నారు, చివరికి కొంతమంది ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. కొంతమంది చనిపోతున్నారు. చూడండి, కిరసనాలు పోసుకుని రైలు కింద పడి ఉరి వేసుకుని, వాళ్ళు మనకంటే భయం కలిగిన వారే మరణం అంటే. కానీ ఆ సమయంలో వారికి ఉన్న బాధ ఇంకా చనిపోతే తీరుతుందేమో అని భ్రమలో వారు చనిపోతారు. అంచేత యేసు ప్రభు ఇలాగ భారం తీర్చడానికి వచ్చారు. భక్తి సింగ్ గారు ఒకరోజు మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. కింద ఒక ఆవిడ అన్ని సిద్ధం చేసుకుంటుంది ఉరి వేసుకోవడానికి. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు ఆత్మ అన్నారు, కిందకి వెళ్ళి ఒక సహోదరి చనిపోతుంది, ఆమెను కాపాడు అన్నారు. కిందకి వచ్చి ఆయన గమగమ తలుపు కొడితే తలుపు తీసింది, ఇంకా రెడీగా ఉంది. ఇదేంటి ఎవ్వరూ లేరు ఇక్కడ, మీకెలా తెలిసిందంటే నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆత్మ చెప్పిందమ్మా. ప్రభువుకి నేనంటే అంత ఇష్టమా? ప్రభువుకి నువ్వంటే కాదు, ఈ లోకంలో ప్రయాసపడే వాళ్ళు అందరన్నా కూడా ఆయనకి ఇష్టమే. దేవుని ఆమె మరణం నుంచి తప్పించబడింది. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నారంటే ఆదివారం వస్తారు, ఏదైనా ప్రార్థనలు ఉంటే వస్తారు. అది కాదు యేసు ప్రభు చెప్పింది. ఒకసారి నా దగ్గరికి వస్తే ఇక మీరు నాతో ఉండిపోవాలి చివరి దాకా. దేవుని స్తోత్రం. ఈయన ఆదివారాల దేవుడు కాదు, ఆచారాల దేవుడు కాదు. ఈయన మీద ఎప్పుడైనా ఆనుకోవచ్చు, ఏ క్షణమైనా మనం ఆనుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ రాత్రి ఒక వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం నుంచి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ దేవుడు ఎలాంటి వాడు, ఈ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఈయన పేరేంటంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వడుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే, మరి మీలో కొంతమంది ఇంకా యేసు ప్రభు గురించి ఏదో ఆలోచిస్తున్నారు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు. ఇక్కడ సాక్ష్యం ఇచ్చేది ఎవరు తెలుసా? ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ప్రధానమంత్రి కాదు, ఒక దేశ నాయకుడు కాదు, చాలా దేశాలకి రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి మీరెందుకో యేసు ప్రభు గురించి ఇంకా ఆలోచిస్తున్నారు. మీరు ఇంకా యేసు ప్రభు దేవుడా కాదా అనే మీమాంసలో ఉన్నారు. ఎవరు మీమాంసలో ఉండా? యేసుని ఎరగని వారే కాదు, యేసుని ఎరిగిన వారు కూడా మీమాంసలోనే ఉన్నారు. నిజమేనంటావా అన్న ఉద్దేశంలో ఉన్నారు. మరి ఇక్కడ మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు. మహారాజు అంటే చాలా దేశముల మీద రాజు ఆయన. మరి ఆ రాజుగారికి యేసు ప్రభు గురించి ఎలా తెలిసింది? ఆ భక్తుడిని బట్టి తెలిసింది.
దానియేలు అనే భక్తుడిని బట్టి దేవుడికి నిజమైన దేవుడు ఎవరో రాజుగారికి అర్థమైంది. బాగా వినాలి. దానియేలు అనే భక్తుడిని బట్టి నిజమైన దేవుడు ఎవరో రాజుగారికి తెలిసింది. ఇంతవరకు నీ భర్తకు తెలలేదు, ఇంతవరకు నీ తమ్ముడికి తెలలేదు, ఇంతవరకు నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలలేదు, ఇంతవరకు మీ మరిది గారికి తెలియదు, మీ అబ్బాయికి తెలియదు, మీ చెల్లెలికి తెలియదు, మీ అమ్మమ్మకి తెలియదు, మీ అమ్మకి తెలియదు. నువ్వు మాత్రం యేసయ్యా అంటావు. ఇక్కడ దానియేలుని బట్టి రాజుగారికి తెలిసింది నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మరి నిన్ను బట్టి నీ భర్తకి ఇంతవరకు ఎందుకు అర్థం కాలేదు దేవుడు? లోపం ఎవరిదంటావు నువ్వు? ఈ రోజు వరకు నీ అన్నయ్యకి, నీ భర్తకి, నీ కుమారుడికి, నీ కోడలకి, నీ చుట్టుపక్కల వారికి దేవుడు యేసుక్రీస్తు అని తెలియకపోవడానికి గల కారణం ఎవరంటావు? నువ్వే కారణం. ఎందుకంటే దానియేలు నిజమైన దేవుడు ఎవరో రాజుగారికి నిరూపించాడు. హల్లెలూయా. నువ్వు ఈ రోజు వరకు నీ తమ్ముడికి తెలియదు, నీ మరదలకు తెలియదు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదు. నువ్వేదో బైబిల్ పెట్టుకుని కొడుకుడు వస్తావు, గడగడ పోతావు అంతే. నీ మీద నింద మోపబడుతుంది, నీ మీద నేరం మోపబడుతుంది. నిన్ను దేవుడు రేపొద్దున సింహాసనం మీద కూర్చొని, అమ్మా నా గురించి నువ్వు చెప్పలేకపోయావు నీ భర్తకి, నీ భర్తకి, నీ తమ్ముడికి, నీ చెల్లికి, నీ కూతురికి, నీ అక్కకి. ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? మీరు గ్రహించండి నా మాటలు. మీరు ఎందుకు దేవుడి గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నారు తెలుసా? మొదట మీకు దేవుడు ఎవరో ఈ రోజు వరకు పూర్తిగా తెలియకపోవటం చేత, ఈ దేవుని శక్తి నీకు తెలియకపోవటం చేత, ఈ దేవుడు చేసే కార్యాలు నీకు తెలియకపోవటం చేత, ఈ దేవుడు చేసే అద్భుతాలు నీకు తెలియకపోవటం చేత. మా వీధంతా యేసు ప్రభుకి వ్యతిరేకమైన వారే ఈ రోజు అందరూ సంతోషంగా చూస్తున్నారు. వ్యాన్ ఎక్కుతుంటూ మళ్ళీ బయలుదేరాడు అందరూ. అర్థమవుతుందా? నువ్వు ఉన్న ఇంటిలో, నువ్వు ఉన్న వీధిలో, నువ్వు ఉన్న గ్రామంలో కత్తోపాళ్ళు ఎంతవరకు ఎంతమందికి తెలిసింది యేసు ప్రభు గురించి? ఆ తెలియకపోవడానికి కారణం ఎవరు? మన జీవితాల్లో మార్పు లేదు, మనం దానియేలులాగా లేవు. అందుకే మీరు ఏం చేయాలో తెలుసా? నీవు పొందిన ఈ రక్షణ నీ భర్త, నీ పిల్లలు ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు పరలోకం వెళ్ళి నీ భర్త నరకంలో ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వు పరలోకం వెళ్ళి నీ కూతురు, నీ తమ్ముడు, నీ మరదలందరూ నరకంలో ఉండాలని కోరుకుంటున్నావా? నీకు తెలుసా, యేసు ప్రభువునందు రక్షణ పొందని వారు, యేసు ప్రభువులో పాపం నుండి విడుదల పొందని వారు నరకము అని నేను అనను, తీర్పులోనికి వెళతారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువులో రక్షణ పొందిన వారికి తీర్పు లేదు. మరి దేవుడు సింహాసనం మీద కూర్చొని, నువ్వేమో సింహాసనం పక్కన కూర్చొని, ఏంటమ్మా అమ్మాయిని తీసుకుని పిల్లకి, సింహాసనం మీద కూర్చొని దేవుడు నీ భర్త నీ ఎదురుగుండా చేతులు కట్టుకుని అక్కడ నిలబడి అగ్నిగుండానికి పంపుతూ ఉండగా నువ్వు చూస్తూ ఉంటావా? నీ తమ్ముడు, నీ మరదలు ఎదురుగుండా అగ్నిగుండంలో పడుతూ ఉంటే, అందుచేత జమీందారు అంటున్నాడు, అగ్నిగుండంలో కాలుతున్నాడు, అగ్నిగుండంలో కాలుతూ అంటున్నాడు, అబ్రహామా నా తండ్రి, నాకు కింద నా భార్య ఉంది, నా తమ్ముళ్ళు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, దయచేసి లాజర్ని అక్కడికి పంపించవా? పంపించి ఒక్కసారి, అమ్మా నీ భర్త, మీ అన్నయ్య, నీ బావగారు అగ్నిగుండంలో కాలిపోతున్నాడు, అందుచేత మీరందరూ యేసు ప్రభు యొక్క రక్షణ పొందండి అని లాజర్ని పంపించండి అంటే అర్థమైందా మీకు? అగ్నిగుండం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు నమ్మడం లేదా? అగ్నిగుండం లేదనుకుంటున్నారా? అయితే భూమి లేదు, నువ్వు లేదు, నేను లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు అని అనండి. నక్షత్రాలు, ఆకాశము, భూమి అన్ని ఉన్నాయంటే అగ్నిగుండం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది, అన్ని ఉన్నాయి. లేదని ఎలా చెప్తున్నావు? నిన్న ఆవిడ రక్షణ పొందుతానని పారిపోయింది. ఆవిడ తెలియక అయ్య బాబోయ్ అనుకుంటుంది. ఆవిడ రక్షణ అంటే ఏంటో తెలుసా?
రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆత్మ నరకము నుంచి తప్పించబడుట. దేవుని స్తోత్రం. లేదు, నేను నరకానికే వెళ్తాను, నా భర్త నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నా తమ్ముడు నరకానికి వెళ్ళినా పర్వాలేదు, అందుకే నువ్వు పొందింది రక్షణ. నీ మట్టుకు నువ్వే పరలోకి వెళ్దామని రక్షణ పొందావా? అలాగైతే ఎంతకన్నా దారుణం కోట్లేదు. మీరు ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. రాత్రి పగలు కన్నీరు కార్చాలి. అయ్యా, నా భర్తను రక్షించు అని అడగాలి. ఇంకా నీ రక్షణే నిశ్చయతలోనికి రాలేదు. నువ్వే ఇంకా దేవుళ్ళో బలపడలేదు. నీకే ఇంకా దేవుడి గురించి అర్థం కాలేదు. ఏంటనుకుంటున్నావమ్మా? దేవుడు అగ్నిగుండానికి నడిపిస్తాడు. ఎందుకంటే మనకి మార్కు సువార్తలో చివరి అధ్యాయంలో దేవుడు చెప్పాడు. చూడండి, మార్కు సువార్త. మనకి రోషం అన్న రావాలి. ఈరోజు నేను ఎలాగైనా నా భర్తని, నా తమ్ముడిని, నా ఇంటి వారిని రక్షించుకోవాలని రోషం అన్న రావాలి. ఎంత హాయిగా కూర్చున్నావు నువ్వు ఇక్కడ, నీ భర్త రక్షణ లేకుండా ఉన్నాడు. నీకు దిగులుందా? దిగులుందా? నీకు దిగులు లేదా? ఇక్కడ చూడండి, యేసు ప్రభు చెప్తాడు 15వ వచనం, 16వ అధ్యాయం 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి నీ భర్తకు శిక్ష వేయంతావా? నువ్వు నీ తమ్ముడికి శిక్ష వేయంతావా? నీ కూతురికి శిక్ష వేయంతావా? నీకు భయం లేదా అసలు? నీ భర్తను అగ్నిగుండానికి చేతులారా గెంటేస్తావా అగ్నిలోకి? ఏమంటే నేను పనిలోకి వెళ్తున్నాను, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి, నీ భర్తను తోసేస్తావా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగు తప్పించుకొందురు మానవా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా. ఎలాగు తప్పించుకొందురు మానవా, శిలువపై ప్రాణము పరిగణిడిని కొనెగరా. శిలువపై ప్రాణము పరిగణిడిని కొనెగరా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా. ఎలాగు తప్పించుకొందురు మానవా. పౌలునే చూడవా, పేతురుని చూడవా, పౌలుని చూడవా, పేతురుని చూడవా. యేసుకై జీవించెను, యేసుకై మరణించెను, యేసుకై జీవించెను, యేసుకై మరణించెను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా. ఎలాగు తప్పించుకొందురు మానవా. ఒక ఆవిడ సంతోషంగా నా దగ్గరికి వచ్చింది. మా అమ్మాయి మా అల్లుడు మేడ కట్టుకున్నారండి. అమ్మ, రెండు ఆదివారం నువ్వు ఆరాధనకు రాలేదంటే మా అమ్మాయి అల్లుడు మేడ కట్టుకున్నారండి. ఇంచుమించుగా 30 లక్షలు అయిందండి. చాలా బాగా కట్టుకున్నారండి. అమ్మ, మేడ కట్టుకున్నందుకు చాలా సంతోషం. కానీ వారికి యేసు ప్రభు గురించి చెప్పావమ్మా. వాడిని వినరండి. మరి నువ్వు అంత సంతోషంగా ఉన్నావేంటమ్మా? మరి సంతోషంగా లేకపోతే ఏడమంటారా? ఏడవటం కాదండి, కొమ్ములు ఏడాలి నువ్వు అన్నాం. ఆడ మేడ కట్టుకున్నందుకు నీకు సంతోషం ఉంది, మరి ఆడ నరకానికి వెళ్తున్నందుకు ఏడవుతాను. చాలా మంది ఎలా ఉన్నారంటే, మా పిల్లలు బాగున్నారండి, ఆస్తి బాగుందండి, కారు కొనుక్కున్నారండి, మేడ కట్టుకున్నారండి, చాలా బాగున్నారండి, చాలా సంతోషంగా ఉన్నారండి అని అంటున్నారు. కానీ నీకు తెలుసు కదా, అది శాశ్వతం కాదని, ఆ మేడ వదిలేయాలని, ఆ కారు వదిలేయాలని, వెళ్ళిపోవాలని. ఎక్కడికి వెళుతున్నారు? వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రక్షణ అనేది నువ్వు వాళ్ళకి నడిపించి ఆ నిత్యాగ్ని గుండం నుంచి తప్పించాలి. ఎందుకంటే రక్షణ పొందిన వారికి రెండో పని ఉండకూడదు. ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందని వారి గురించి
చింత, దుఃఖము, తపన అలాగా ఉండాలి తప్ప వాళ్ళు బాగానే ఉన్నారండి, వాళ్ళు మేడ పెట్టుకున్నారండి, కారు కొనుక్కున్నారండి, ఇవి కరెక్ట్ కాదండి. అందుచేత యేసుప్రభు అంటున్నాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడు. అంచేత యేసుప్రభు మధ్యాకాశంలో తర్వాత లోకం పరలోకంలో కూర్చొని తీర్పు తీర్చేటప్పుడు అందరూ నిలబడి ఉన్నప్పుడు ప్రశ్నలు వేస్తాడు. ఏ ప్రశ్నలు వేస్తాడు తెలుసా? నీకు యేసు ప్రభు గురించి తెలుసా అని అడుగుతాడు. నాకు తెలియదు అన్నారు అనుకోండి. ఇదిగో నీ భార్య ఎన్నిసార్లు చెప్పింది, ప్రార్థించింది, ఇదిగో పాస్టర్ గారు ఎన్నిసార్లు నీకు సువార్త ప్రకటించారు, నీకు తెలియదు అంటావేంటి? ఇదిగో చూడు ఇక్కడ రాయబడి ఉంది, ఎన్నిసార్లు నీకు చెప్పబడిందో. చెప్పారండి వినలేదండి, చెప్పారండి వినలేదండి, రికార్డ్ చేస్తారు దేవదూతుడు ఆ మాట. చెప్పారండి వినలేదండి, చెప్పండి అందరూ, చెప్పాలి గట్టిగా. చెప్పారండి వినలేదండి, కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినా వినలేదు కనుక నీకు శిక్ష వేస్తున్నాను. అర్థమవుతుందా? రోడ్డు రిపేర్ లో ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు రిపేర్ లో ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటున్నారు. నా వెనకాల నుంచి దూసుకొచ్చేసాడు ఒకటి మోటార్ సైకిల్, వెళ్ళిపోయి ఆ తారులో పడిపోయాడు. మొత్తం ఒళ్ళంతా తారు అట్టుపోయింది, ఆ చిప్స్ అన్ని గుచ్చిపోయినాయి ఒళ్ళంతా. ఇంకా అయ్యో మిషన్ లో పడలేదు, తారు మిషన్ లో. నన్ను తప్పించుకెళ్ళిపోయే దాంట్లో పడిపోయాడండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా ఆయన ఎందుకు నెమ్మదిగా వస్తున్నాడు అనేది బుద్ధుండక్కర్లేదు నీకు, తప్పించుకెళ్ళిపోయి ఆ తారు డబ్బాలో పడ్డావు, తారు రోడ్లో పడ్డావు. అక్కడ హెచ్చరిక, ఎర్ర జెండాలు పట్టుకుని నుంచున్నారు, అన్ని అడ్డంగా పెట్టారు, చూడవా నువ్వు? అంటే లేదండి ఏదో అర్జెంట్. అర్జెంట్ ఏముంది, చచ్చిపోతే ఏం చేద్దావు? అంచేత రక్షణ సువార్త లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును. హల్లెలూయా. అంటే ప్రతి మనిషికి ఈ సువార్త ప్రకటించబడేదాకా అంతం రాదు. ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభుని తెలుసుకునే రోజు వరకు అంతం రాదు. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమయ్యా విన్నావా, తెలుసుకున్నావా, నీ భార్య చెప్పిందా, నీ పిల్లలు చెప్పారా, పాస్టర్ గారు చెప్పారా, సంఘం చెప్పారా, ప్రార్థన చేశారా అని అడుగుతారు. అందుచేత మీరందరూ కూడా ప్రాణం ఉండగానే, మెరుపు ఉండగానే ఆస్తులు గొడవ పక్కన పెట్టండి, పెళ్లిని గొడవ పక్కన పెట్టండి, డబ్బులు గొడవ పక్కన పెట్టండి, రక్షకుడు గురించి ప్రకటించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షకుడు గురించి మాట్లాడండి. ఆ గొడవ ఈ గొడవ ఎందుకు మాట్లాడతారు మీరు ఇళ్ళ కాడ? రక్షణ గురించి మాట్లాడండి. ఎందుచేతనంటే సమయము లేదు, పొరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విరచినా, ఇప్పుడు నీవు విరచినా, మరణించటికి దొరకదు, మరణించటికి దొరకదు. జీవననావా సాగుతున్నది. దేవుని స్తోత్రం. వెళ్ళిపోతుంది. కావలపురంలో నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక సహోదరికి దర్శనం వచ్చింది. ఏమంటే పెద్ద నావోటి వచ్చింది, నేను ఇప్పుడో వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోనేమో ఎవరెవరో ఏదో అడుగుతున్నారని ఒక అరగంట లేట్ అయిపోయింది. నేను బయటకు వచ్చేటప్పటికి నావ వెళ్ళిపోయిందండి. ఏంటంటే అర్థమే ఉందమ్మా, నువ్వు వెళ్ళేది కిందకే అన్నాను. అదేంటండి బాబు? అవును, నీకు ఇంటి గొడవ ఎక్కువైంది, నావ వచ్చి ఆయన కేకేస్తుంటే ఇంట్లోకి వెళ్ళి వస్తానంటావా? ఉప్పు స్తంభం అయిపోయిన ఆవిడకి చేసావు. నావ ఎక్కేయాలమ్మా వెంటనే. మా అబ్బాయితో మాట్లాడతాను, మా అమ్మాయితో మాట్లాడతాను, మా ఆయనతో మాట్లాడి వస్తానంటానికి ఊరుకుంటాడా? ఆయన ఉండడే, చాలా వేగంగా వస్తాడు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇండ్లను కట్టుచు పెళ్ళికి సాగుచు తినుచు ఇండ్లను
మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం రోజు రోజుకి ఒకదానికి దగ్గర అవుతున్నాం. దాని పేరు మరణం. ఈ రోజు ఇక మన జీవితంలో రాదు. ఒక్కొక్క రోజు మనం మరణానికి దగ్గర అవుతున్నాం. మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మరణానికి దగ్గర అవుతున్నాం అనే మాట ఆగిపోయి జీవానికి వెళుతున్నాం అంటాం. దేవుని మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వారి మాట లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మరణం లేదు. అదేలాగా మరణం లేదంటారా? నిద్ర అన్నాడు దేవుడు. నిద్రపోతారు. నిద్ర అంటే మళ్ళీ లేస్తారు. మరణం అంటే ఇంకా లేవు. నిద్ర అంటే మళ్ళీ లేస్తారు. ప్రభువునందు నిద్రించిన వారు అంటారు. అంటే ఏమైంది? ఆత్మ రెస్ట్ లోకి వెళ్ళింది. పీస్, దేవుని విశ్రాంతిలోనికి ఆత్మ వెళ్ళింది. అంటే ప్రయాసము మాని విశ్రాంతిలో ప్రవేశించుచున్నాడు. ఆత్మ విశ్రాంతిలోనికి వెళ్ళింది. అదే ప్రభువునందు నిద్రించని ఆత్మ గందరగోళంలోకి వెళ్ళింది, చీకట్లోకి వెళ్ళింది, భయంకరమైన స్థలంలోనికి వెళ్ళింది. ఆ ఆత్మ చాలా ఆక్రోశిస్తూ ఉంటుంది. ఈ ఆత్మేమో సంతోషంగా ఉంటే ఈ ఆత్మేమో భయంకరమైన వేదనలో ఉంటుంది, జమీందారులాగా. మరి వేదన పొందే స్థలమునకు వెళతాము, విశ్రాంతి పొందే స్థలానికి వెళతాము. మరి ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలంటే, చాలా మంది చూడండి, ఈ మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉంది, భయం లేదు అంటారు. అలాగే ఈ మధ్యన చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అని వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు వైద్యానికి డబ్బులు ఇస్తారు. ఇప్పటి నుంచి కట్టుకుంటే ఆ ఏదైనా పొరపాటుని వైద్యం చేయాల్సి వస్తే కొన్ని లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. 3 LIC ఒకటి ఉంది. ఇలాగా ఎన్నో ఇన్సూరెన్సులు ఉన్నాయి. మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యన అందరూ చాలా తెలివిగా ఇన్సూరెన్స్ చేస్తున్నారు, లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఖచ్చితంగా సంపాదించుకుంటున్నారు. ఎంత యాతన పడైనా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ చేయించుకుంటున్నారు. మొన్న ఒక ఆవిడ చెప్తుంది మా ఇంటికి వచ్చి, మా ఆయనకి కానీ, నాకు కానీ, మా అబ్బాయికి కానీ, మా పిల్లలకి కానీ ఎవరికి భయం లేదు, ఒక్కొక్కళ్ళు 15 లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అంటున్నారండి. మరి 25 లక్షలు అయితే దాని సంగతి ఏంటో చూడాలి తర్వాత. సరే, ఏమైనప్పటికీ కూడా ఎంత జాగ్రత్త పడుతున్న నువ్వు ఆత్మకి ఇన్సూరెన్స్ చేయించుకోవద్దు, ఆత్మ నిద్రించే స్థలానికి ఇన్సూరెన్స్ చేయించుకోవద్దు, ఆత్మను జాగ్రత్తగా చూసుకోవద్దు. మరి ఈ ఆత్మకు విశ్రాంతి స్థలానికి రిజర్వేషన్ చేసుకోవద్దు. ఆత్మకు విశ్రాంతినివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మకు విశ్రాంతి కావాలంటే నువ్వు యేసుక్రీస్తు దగ్గర ఇన్సూరెన్స్ చేసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గర నువ్వు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అర్థమవుతుంది మీకు అందరికీ? యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? ఇంకా అర్థం కాలేదు మీకు? యేసుక్రీస్తు ఎవరంటే ఆత్మల కాపరి, ఆత్మలను రక్షించువాడు, ఆత్మలను నడిపించువాడు, ఆత్మను నరకానికి వెళ్ళనివ్వక కాపాడువాడు, ఆత్మను చంపకుండా కాపాడువాడు. అంచేత యేసుక్రీస్తు అంటే మనలో చాలా మంది ముందు మతం అనుకున్నాం. మతం కాదు, ఖచ్చితంగా చెప్పాలంటే మానవుని యొక్క ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడటానికి వచ్చిన రక్షకుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత మీరు అందరూ చాలా త్వరగా ఈ ఇన్సూరెన్స్లు, ఆరోగ్యశ్రీ కార్డులు కావు, చస్తే ఏం పని చేయవు. అన్ని కార్డులు అక్కడే ఉంటాయి. ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. కార్డులు అన్ని గుండెల మీద పెడతారు హాస్పిటల్లో. ఒక అతను మనం చూపిస్తున్నారు, 3 కార్డులు ఉన్నాయి అతనికి. హెల్త్ కార్డు ఉంది, ఇన్సూరెన్స్ కార్డు ఉంది, అన్ని కార్డులు ఇక్కడ పెట్టారు గుండెల మీద, కానీ ముసుకేసారు. ఆ కార్డు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ఏమైంది? ప్రాణం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తొందరగా రక్షణ పొందండి. మీ ఇంటి వారిని తొందరగా రక్షణలోనికి నడిపించండి. మా తమ్ముడు మరదలు చాలా ఆనందంగా ఉన్నారండి, మేడ కట్టుకుంటున్నారండి. మేడ కట్టుకొని సంతోషం, కారు కొనుక్కొని సంతోషం, డబ్బు సంపాదించుకొని సంతోషం, రక్షణ పొందని సంతోషం సంతోషం కాదు. హల్లెలూయా. రక్షణ లేని జీవితం జీవితం కాదు.
మీరు ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో గొడవల్లో తిరుగుతున్నారు. నిజం చెప్పండి, రక్షణ పొందిన వారు భర్తల దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర మీరు రక్షణ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళ గురించి కన్నీరు కారుస్తున్నారా? వాళ్ళకి అసలు యేసు ప్రభు గురించి చెప్తున్నారా? చెప్పడానికి ముందు అసలు మీకు తెలుసు ఆయన గురించి. అందుచేత మొదటి మాట ఏంటంటే ఆయన జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు అంటే జీవించి ఉన్న దేవుడు, చచ్చిపోయిన రాయి కాదు, బొమ్మ కాదు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వినేవాడు, నీ ప్రార్థన వినేవాడు, నీ కార్యాలు చేసేవాడు, నిన్ను చూస్తున్నవాడు, కదులుచున్నవాడు, నడుస్తున్నవాడు, నడిపించేవాడు, మాట్లాడేవాడు, చూస్తున్నవాడు. దేవునితో ఈయనెవరో తెలుసా? యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు సాక్షాత్తు పరలోకము తండ్రి పక్కన కూర్చుని ఉన్న ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదే సామాన్యమైన విషయం అనుకుంటున్నాము. అసలు నీకు దేవుడి విలువ తెలిస్తే ఇలా ఉండవు. మీరు చాలా మందికి దేవుడి విలువ తెలుతాం. మీ మేడ, మీ డబ్బులు, మీ పొలాలు గొప్ప అనుకుంటున్నారు ఆయన కంటే. ఎన్నడూ కాదు. ఒకవేళ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతుడట తన ప్రాణాన్ని కాపాడుకోగలడా అని యేసుప్రభు అడిగాడు. ప్రపంచంలో అందరికన్నా ఐశ్వర్యవంతుడు ఒకడు, ఆ ఐశ్వర్యవంతా ఇచ్చి ప్రాణమును సంపాదించగలడా? మాట్లాడాలి. మరి ఆ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడి కంటే ఐశ్వర్యం గొప్పదా? హల్లెలూయా. చూసారా? మరి మీరు దేవుడికి ఎంత విలువిస్తున్నారు అనేది రాత్రి మీరు పరిశీలించుకోవాలి. అసలు మీ మధ్యలో దేవుడి మాట తప్ప మరొక మాట ఉండకూడదు, మరొక సంభాషణ ఉండకూడదు మీ మధ్యలో. ఎవరైనా వేరే సంభాషణ చేస్తుంటమ్మా, నువ్వు మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడు, లేదంటే మౌనంగా ఉండాలని చెప్పగలగాలి. నాకెవరో ఫోన్ చేస్తారు పొద్దున్న, ఏమండి ఏం కావాలమ్మా నీకు ఏం కావాలి? అది కాదండి, నీ గొడవ ఏమి చెప్పద్దు, యేసు ప్రభుకి ప్రార్థన చేయమంటావా? చేస్తాను. ఇంకా ఆ గొడవలు ఈ గొడవలు వినడానికి నాకు టైం లేదు. మీరు కూడా అలాగే చెప్పండి. ఆ గొడవలు ఈ గొడవలు మాట్లాడకండి. మాట్లాడితే యేసు ప్రభు గురించి మాట్లాడండి, లేదా మౌనం వహించండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు అందరికీ? యేసు ప్రభు గురించి మాట్లాడండి, అప్పుడు మీకు మేలు దొరుకుతుంది. దేవుడి గురించి మాట్లాడండి, మీకు మేలు దొరుకుతుంది. మిగతా విషయాలన్నీ మీరు మనుషులతో మాట్లాడుతూ మానేసి మీకున్న ఇబ్బందులన్నీ దేవుడితో మాట్లాడండి. దేవుని స్తోత్రం. దేవుడితో మాట్లాడండి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పాడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. నీవేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. నీవేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జగప్రళయములో నోవాహు ప్రార్థన, జగప్రళయములో నోవాహు ప్రార్థన, బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 చేసి నే పాడనా స్తోత్ర గీతం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించినది నీవే కదా. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి
మీరు ఎవరైనా రక్షణ పొందాలంటే ఆదివారం రక్షణ ఇస్తాం రండి ఇక్కడే. ఇంకా రక్షణ ఆలస్యం చేయకండి. ఈ రక్షణ అనేది మతం కాదు, మార్గం. తెలుసుకోండి. నా మీద ఉన్న భారం ఏంటంటే కొన్ని ఆత్మలను నరకం నుంచి తప్పించే భారం నాది. మీ మీద భారం, రక్షింపబడిన వారందరి మీద భారం. రక్షింపబడిన వారందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే నేను నా ఇంటి వారు. ఆ జైలు అంటాడు పౌలుతో, ఇంత గొప్ప రక్షణ పొందుకోవాలంటే నేనేం చేయాలి? నువ్వు నీ ఇంటి వారు బాప్తిసం పొందండి. దేవుని స్తోత్రం. మీకు ఆనందం అంటే ఏంటో తెలియటం లేదు, మీకు సంతోషం అంటే ఏంటో తెలియటం లేదు. ఎందుకో తెలుసా? ఇంటిలో భార్య, భర్త, పిల్లలు అందరూ రక్షణ పొందిన సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అనుభవించకుండా తెలియదు మీకు. అందుకే నేను మీ మేలు కోరి చెప్తున్నాను, మీ ఇంటి వారందరూ రక్షణ పొందండి. దేవుని స్తోత్రం. ఇంట్లో రోజు ఏమంటే డబ్బులు ఎంత వచ్చినాయి, ధాన్యం ఎంత వచ్చింది, ఇవాళ ఏం కొన్నాను, ఈ సంభాషణలు తగ్గించి ఏమండి రక్షణ పొందండి అని. వాడికి ఇసుగు వస్తుంది, ఇసుగొచ్చినా కూడా మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి రక్షణ గురించి చెప్పండి. మా మావయ్య గారు చాలా కాలం ఇబ్బంది పెట్టారు. నేను పొందను అనేవాడు. చివరికి ఒక రోజున భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా స్టీఫెన్ పాల్ గారి దగ్గర విశాఖపట్నం వెళ్ళి మరీ రక్షణ పొందొచ్చారు. దేవుని స్తోత్రం. రక్షణ పొందాక ఆ ఇంటి పరిస్థితి మారింది, ఆ ఇంట్లో ఉండే సంతోషం పెరిగింది. ఎందుకంటే ఒకళ్ళొక దారిలో ఉన్నంతకాలం నీ హృదయంలో ఆనందం అనేది కలగదు. యేసు ప్రభు ఈ ఇంటికి యజమాని అని చెప్పలేదు. ఈ ఇంట్లో వారందరూ కూడా ఇంత ఆనందంగా ఉంటారని కారణం, ఒక్కరు తేడాగా ఉన్న ఈ ఇంటిలో యజమాని అని రాయలేరు. ఇప్పుడు ఇంటి వారు యేసు ప్రభు యజమాని అని రాయగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాంట్లో ఉండే ఆనందమే వేరు, దాంట్లో ఉండే సంతోషమే వేరు. అర్థమైందా? అంటే ఆ సంతోషానికి గల కారణం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ ఇంటిలో రక్షణ పొందిన వారందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నా, వెనక ముందు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత మరల ఇంటి వారందరూ అక్కడ కలిసి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. ఇంతకీ దీని పేరు ఇంత గొప్ప రక్షణ ఉంది. మళ్ళీ కనపడతారు అందరూ కూడా. మళ్ళీ భర్త కనపడతాడు, భార్య కనపడుతుంది, పిల్లలు కనపడతారు. మళ్ళీ ప్రభు సముఖంలో వీళ్ళందరూ కలుసుకుంటారు. మరి ఒకళ్ళు నరకానికి పోయి ఒకళ్ళు పరలోకం పోతే నా భర్త ఎక్కడ లేడే, నా భార్య ఎక్కడ లేదే, నా పిల్లలు ఎక్కడ లేరే. అంచేత మీరు ఏం చేస్తారంటే ఈ రాత్రి రక్షణ పొందిన వారందరూ మీ ఇంట్లో వారి గురించి కన్నీరు కాచం. వాళ్ళందరూ రక్షణ పొందేదాకా అసలు వేరే గొడవలు ఉండకండి. మీరు అదే పనిలో ఉండండి, మిగతా అన్ని దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు నేను నా ఇంటి వారు అందరం రక్షణ పొందాము. మాకేమన్నా నోటు చేశాడా? ఈ 3 రోజుల ఉపవాస ప్రాంతంలో జరిగిన గొప్ప పేరేంటో తెలుసండి? అబ్బాయికి సీనియర్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు 28వ తారీఖున. దేవుని స్తోత్రం. మరి ఏమన్నా ఆదాయం తగ్గిస్తున్నాడా? జీతాలు పెంచుతున్నాడు, అన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. మరి అందరూ సంతోషంగానే. ఒకవేళ మీ ఆయన రక్షణ పొందితే వ్యాపారం మానేస్తాడు, ఏమన్నా భయం ఉందా నీకు? వ్యవసాయం మానేస్తాడని భయమా? రక్షణ పొందక ముందు 20 బస్తాలు పండితే రక్షణ పొందాక 45 బస్తాలు పండుతాయి. దేవుని స్తోత్రం. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? నా భర్త రక్షణ పొందితే నాకు ప్రమాదం అనుకుంటున్నావా? నా పిల్లలు రక్షణ పొందితే నాకు ప్రమాదం అని అనుకుంటున్నావా? ఇలాగ అందరూ రక్షణ పొందేస్తే ఏమైపోతుందన్న భయం నీలో కలుగుతుందా? కాదండి. అందరూ అంతటా రక్షణ పొందవలనని ఆయన కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసినా ఎలాగూ తప్పించుకుందుము అను. అంచేత ఒకసారి చూడండి, ఆయన జీవము గల దేవుడు మొదటిది. రెండోది ఆయనే యుగ యుగములు ఉండేవాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడట? ఎప్పుడూ ఉండేవాడట. ఎవరు సాక్ష్యం ఇచ్చేది ఎవరో తెలుసండి?
దేవుణ్ణి ఎరగని వాడండి. మరి దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడండి అతను? దానియేలుని బట్టి దేవుడిని తెలుసుకున్నాడండి. దానియేలుని బట్టి ఎలా తెలుసుకున్నాడు? దానియేలుని సింహాల మూలలో వేస్తే సింహాలు ఏమి చేయలేదండి, ప్రాణాలతో బయటకు వచ్చాడు. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకు అర్థమైంది. అమ్మో, నీ దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. అంచేత మనము దేవుడి గురించి చెప్పాలంటే మన జీవితంలో వచ్చిన శ్రమలు మన జీవితాన్ని సాక్ష్యం ద్వారా దేవుడికి తెలియజేస్తాయి. మనకి ఎన్ని కార్యాలు జరిగినా కూడా అవతల వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారంటే మనం దేవుడి గురించి ఏం చెప్పలేకపోతే పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. అంచేత దానియేలు దేవుడే దేవుడు అన్నాడు. 1, యుగ యుగములు ఉండువాడు. 2, ఆయన రాజ్యము నాశనము కానేరదు. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎప్పుడు ఉంటుందట. అలాగే ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన విడిపించువాడు, రక్షించువాడు. దేవుని స్తోత్రం. 2 మాటలు నేను తొందరగా ముగిస్తాను. విడిపించువాడు, రక్షించువాడు. చెప్పండి, అప్పుడు చెప్పండి. ఇంకెవరు లేరండి. విడిపించువాడు అంటే ఈ లోకము నుండి, సాతాను నుండి, మరణము నుండి విడిపించువాడు, పాపము నుండి రక్షించువాడు. క్రిస్మస్ సందర్భంగా చెప్పుకుంటారు వాక్యం. అమ్మా, నీకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయన తన ప్రజల పాపము నుండి తానే వారిని రక్షించు. ఈ లోకంలో మనిషి యొక్క పాపాన్ని నుంచి రక్షించేవాడు ఒక్కడే ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయనే దైవ కుమారుడు. ఆయన్నే దేవుడు పంపాడు పరలోకం నుంచి ఈ లోకానికి. హల్లెలూయా. యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి రక్షించడానికి పంపాడు. విడిపించువాడు, రక్షించువాడు. నువ్వు ఈ రోజు వరకు తేలిగ్గా తీసుకున్నావేమో నీ ఇంట్లో వాళ్ళ రక్షణ. ఇంక ఈ రోజు నుంచి తేలిగ్గా తీసుకోవద్దు. 1, కన్నీరు కార్చు, ప్రార్థన చెయ్యి. నీ ధ్యేయం అదే. ఎకరం 2 ఎకరాలు కొనటం కాదు, లక్షలు 2 లక్షలు సంపాదించడం కాదు. నీ ధ్యేయం అదే. మా అబ్బాయితో చెప్పాను, నీకు ప్రమోషన్ వస్తుందని చెప్పాను. ఎప్పుడు అన్నాడు? 3 రోజుల్లోనే అన్నాను. 26 రాత్రి అడిగాను, ఏం చెప్పలేదు అన్నాడు. 27 రాత్రి అడిగాను, ఏం చెప్పలేదు అన్నాడు. 28 మేము హడావిడిగా ఉన్నామని సాయంత్రం ఫోన్ చేసి మధ్యాహ్నం 28 మధ్యాహ్నం 3:45 పిలిచి ప్రమోషన్ లెటర్ ఇచ్చారు అన్నాడు. గట్టిగా దేవుడు చూసారండి. నువ్వు దేవుడి పని చెయ్యి, నీ పని ఆయన చేస్తాడు. నువ్వు దేవుడి పని చెయ్యి, నువ్వు దేవుడిలో బలంగా ఉండు. నీ భర్తని ఆయనే ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్ని అస్తమానం నువ్వేదో జాగ్రత్త చెప్పి నువ్వు సంపాదింపజేద్దామని అనుకోవద్దు. నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో లోక సంబంధమైన విషయాలు చర్చించవద్దు. దేవుడి గురించి మాట్లాడు. ఆ మాటకు వస్తే ఎవరితోటైనా దేవుడి గురించే మాట్లాడు. అది నీ డ్యూటీ. ఎందుకంటే కాలము చాలా తక్కువగా ఉన్నది. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో రోజు ఎంతమంది చనిపోతున్నారు చూడండి. మరణం సమీపంగా ఉంది. దాని నుంచి మనం తప్పించుకోవాలి. ఈయన ఎవరంటే విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీద. యేసు ప్రభు అన్నాడు 10:28లో, భూమి మీద పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుని స్తోత్రం. తెలుసా మీకు? భూలోకంలోని పరలోకంలో కూడా ఆయనే అధికారి. ఇలాంటి అధికారిని నువ్వు ఏదో ఒక చిన్న విలేజ్ ప్రెసిడెంట్ కింద లేకపోతే బోర్డు మెంబర్ కింద చూస్తున్నావు. సమస్త లోకాలకి అధిపతి ఈయన. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన తక్కువగా చూడటమే పెద్ద పాపం. యేసు ప్రభుని తక్కువగా చూడటమే పెద్ద పాపం. అంతకన్నా పాపం కూడా లేదు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద సూచక క్రియలు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించును. హల్లెలూయా. ఆయనేనంట సింహాల నుంచి రక్షించింది. ఆయనేనంట సింహాల నుంచి రక్షించింది. చెప్పండి గట్టిగా దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడి నుంచి రక్షించాడంట? చూసారండి. అంటే అన్ని కార్యాలు చేస్తాడు.
తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించెను. ముదిమి వచ్చు మనకు ఎత్తుకొని ముద్దాడెను. చెంత పెట్టుకుని కాపాడెను. యేసయ్యా తల్లిలా లాలించును. పాడవద్దు. తల్లిలా ప్రేమించెను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము ముట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకను నిద్రపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించెను. తల్లిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను. తల్లిలా ప్రేమించెను. సర్వతాడు తొలగవచ్చు కత్తరిల్ల వెంటబెట్టి వీడిపోదు నా కృప నీకు. నాది సుఖనా తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెను. నీదు భారమంత మోసి నాకు శాంతి నొసగెను. అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. వాడు కొన్ని ఎవరైనా ఉంటే నాకు చెప్పండి కొన్ని ఎవరైనా ఉంటే చెప్పండి 40 సంవత్సరాలు అన్నీ తిరిగి వచ్చేద్దాం కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఎక్కడున్నాడంటే అక్కడికి వెళ్ళేవాడు కారు వేసుకుని ఎక్కడో కొండ మీద ఉన్నాడంటే ఆ కారు డ్రైవర్ అన్నాడు ఏమన్నా నన్ను చంపేస్తారు మీరు అన్నాడు చచ్చిపోయిన పర్లేదు దేవుడు చూస్తున్నాడని ఇలాగెలాగైనా మెరుకులు తిరిగి కారు తీసుకెళ్ళాడు ఏమంటే కారు వెనక్కి పడితే లోయలో పడిపోతామంటే పడితే పక్కన దేవుడు చూస్తున్నాడు 40 సంవత్సరాలు ఏకసాటిగా ఆ దేవుడి కోసం తిరిగాను ఆయనే నాకు ఎదురుకు వచ్చి కాపాడాడు దేవుని మరి ఇంత గొప్ప దేవుడిని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అదే పాపం నీకు పాపం అంటే కూడా ఏమీ లేదు ఆ దేవుడిని తక్కువగా అనుకోవడమే పాపం ఇంత గొప్ప దేవుడిని తక్కువ అంచనా వేయడమే పాపం నీ తెలివి గొప్పది చాలా మంది తెలివి సావలేదు అందుకే వాళ్ళకి దేవుడు దొరకలేదు వీళ్ళు సొంత తెలివితేటలు విపరీతంగా కష్టం వస్తే బాబోయ్ అంటారు కష్టం తగ్గిపోయాక ఎవరు అంటారు అందుకే వీళ్ళ జీవితాల్లో దేవుడి కార్యం జరగలేదు వీళ్ళ హృదయాలు బద్దలవలేదు హృదయాలు విరగలేదు నరగలేదు అందుకే దేవుడు దొరకలేదు అర్థమవుతుంది మీకు అందరికీ అందుకే వీళ్ళకి ఎప్పుడు దేవుడు దొరకడు కూడా ఈ గర్విష్ఠులకి ఈ టైం బీయింగ్ యాక్టింగ్ లైక్ టైం ఆ టైం ప్రకారం యాక్ట్ చేసిన వాడికి దొరకడు ఆయన బాధ వచ్చినప్పుడు బాధ యాక్టింగ్ నవ్వు వచ్చినప్పుడు నవ్వు యాక్టింగ్ చేసేవాడికి నాటకాలు ఆడేవాడికి దేవుడు దొరకడండి హృదయం తేటగా కనిపిస్తుంది ఆయనకి దేవునితో విరగబడిన వారే దేవుడికి ఇష్టం అండి వీడు సరిగ్గా ఆరాధించట్లేదు సరిగ్గా దేవుడిని ఆశ్రయించడం లేదు సరిగ్గా దేవుడి పాదాలు పట్టుకోవడం లేదు వీళ్ళకి గడిచిపోతుంది కదా భోజనం ఉంది చీరలు ఉన్నాయి నగలు ఉన్నాయి కార్లు ఉన్నాయి మిద్దులు ఉన్నాయి బాగానే ఉంది కదా ఇంకా రక్షణ ఎందుకు అనుకుంటున్నారు మీరందరూ కూడా ఇలాంటి తప్పు జీవితంలో మీరున్నారు జాగ్రత్త సుమా ఇలాంటి పాపంలో మీరు ఇంకా పడున్నారు జాగ్రత్త సుమా రాజుగారు చెప్తున్నాడు ఆయనే ఈ దానియేలును రక్షించాడు అని చెప్తున్నారు చేత ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుంది అని పౌలు అంటున్నాడు బైబిల్ అంతా ఆయన సాక్షిగా ఉంది మరి విశ్వాసుల జీవితాలు తీసుకుంటే ఇప్పుడు నా సాక్ష్యం మొదలెడితే 11 అవుతుంది అలాగే అందరికీ సాక్ష్యాలు ఉన్నాయి ఎంత గొప్ప రక్షకున్నాయి మీరు నిర్లక్ష్యం చేయొద్దు రక్షింపబడిన వారందరూ మీ ఇంట్లో వారి గురించి కన్నీరు కార్చండి వేరే వేరే విషయాలు మాట్లాడుకోకండి దెబ్బలాడుకోకండి వాడికి నమ్మకం పోతుంది దేవుడి మీద అలాంటి పనులు చేయకండి ప్రార్థన చేయండి కన్నీరు కార్చండి శత్రువును ప్రేమించండి శత్రువు గురించి ప్రార్థించండి ఎవరో ఒక అతను ఉన్నాడు వేర్పూర్లో మిమ్మల్ని ఎవరో ఏదో అంటున్నారని ఆయన గురించి ప్రార్థన మొదలెట్టాను ఆశ్చర్యపోయాడు అతను వచ్చి మందిరంలో దండగట్టుకుని కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు హల్లెలూయా మనం మార్పు చెందాలి మన హృదయాలు మారలేదు మనం యేసుప్రభు యొక్క హృదయం మనకు లేదు యేసుప్రభు యొక్క మనసు మనకు లేదు క్షమించే హృదయం లేదు అందుకే మనం రక్షణ పొందిన దాని నిశ్చయత లేదు ఇంకొకరికి దేవుడి గురించి చెప్పలేని స్థితిలో ఉన్నాం మనం ఇంకొకరికి దేవుడి గురించి చెప్పలేని స్థితిలో ఉన్నాం
దేవుడి గురించి చెప్పాలంటే దేవుడు లాగా జీవించేవారే చెప్పగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి వారిని రక్షించుకోండి. రక్షణ లేని వారందరూ రండి, ఆదివారం ఇక్కడ వాక్యం జరుగుతుంది, వినండి, మీ దేవుడి మాటలు వినండి. రక్షణ తొందరగా పొందండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఈ గాలి ఎప్పుడు వెళ్ళిపోతుందో మన దగ్గర నుంచి తెలియదు. జస్ట్ గాలి ఊపిరి ఊదాడు అంతే దేవుడు. ఈ ఊపిరి బయటకు వెళ్ళిపోతే తర్వాత ఏం మాట్లాడుకునే ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధిలో జాగ్రత్త కలిగి ఉండి మీరు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప అనుగ్రహించమని, సహోదరి వారి గృహంలో ఇలాగ జరగడం మీ దయా మీ కృప, ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను దీవించి వారికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఆశీర్వదించండి. అలాగే ఈ రోజున వారి బంధువులు సంఘస్థులు అందరూ వచ్చారు, ఇక్కడ గ్రామస్తులు వచ్చారు, అందరినీ మీరు ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో అందరూ రక్షణ పొందిన వారు ఇంటిలో వారిని రక్షించుకునే హృదయం వారికి అనుగ్రహించమని, మేమందరం కలిసి మీ స్వార్థలు బలంగా సాగే భాగ్యం అనుగ్రహించమని, తోడేయమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.